దేవుని యందు ప్రియమైనటువంటి పరిశుద్ధ సంఘమునకు ఈ పరిశుద్ధ వారంలో మనమందరం కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శ్రమల ధ్యాన కాలంలో మన జీవితంలో సరి చేసుకుంటూ ప్రభు యందు స్థిరపడడానికి బలపడడానికి గతించిన దినములన్నీ కూడా ఈ లెంట్ కాలం అంతా కూడా మనం చేసిన ప్రయాసముల కొరకు ప్రార్థనల కొరకు మన యొక్క దీక్ష అంతటి కొరకు కూడా దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ పరిశుద్ధ వారంలో చివరిలోనికి మనం వచ్చి ఉంటున్నాం. మరి ఈ దినమున మరి విశేషంగా 38వ దినము లెంటులోని ఈ 38వ దినము ఈ ప్రాతకాలమున ఉదయకాలమున మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధ నామంలో కొద్ది సమయము ఆ జీవాధిపతి అయిన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకొని స్మరించుకొని ప్రభు యందు ఆశీర్వదింపబడుటకు దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు నేను చెల్లిస్తూ ఉంటున్నాను. మరి అదేవిధంగా మరి ప్రతి ఉదయము ఈ యొక్క మాటలను వింటున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు. సిఎస్ఐ హోలీ క్రాస్ ఈసీఐల్ పరిశుద్ధ సంఘంను బట్టి కూడా మీకు శుభాశీర్వాదములు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. నా కుటుంబ పక్షంగా కూడా మరి దేవుని నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యందు ప్రియులారా, మనం అందరము ఏ ప్రభువును బట్టి ఉనికి కలిగి ఉన్నామో, ఏ ప్రభువుకు మనం సాక్షులమై ఉన్నామో, ఎవరిని ప్రకటింపవలసిన భారం మన పైన మోపబడి ఉంటున్నదో, ఎవరి గురించి లోకమంతా కూడా తిరిగి కనిపెట్టుకుని ఉంటున్నదో ఆ యేసుక్రీస్తును మనము ఈ ఉదయకాలమున మరి ఒకసారి స్మరణ చేసుకోవడం మనందరికి కూడా ఎంతో దీవెనకరమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆయన లోకరక్షకుడు, జగత్ రక్షకుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవులను తిరిగి ప్రభు మహిమలో నిలబెట్టడానికి వచ్చినటువంటి మహనీయుడని మరి రక్షకుడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ప్రభు యొక్క జన్మము పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి కార్యమై ఉంటున్నదని జ్ఞాపకం చేస్తున్నాను. తల్లి అయిన మరియకు మరి యోసేపులకు పుట్టినటువంటి కుమారుడుగా మనం చూస్తున్నాం. ఆయన మనవలనే శరీరధారి అయి మనవలనే ఈ లోక జీవితాన్ని ఆయన గడిపినటువంటి 33.5 సంవత్సరాల జీవిత విశేషాలను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువు చేసిన గొప్ప కార్యములను బట్టి, అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, మహిమగల కార్యములను బట్టి ఆయన మనందరి కొరకు, మన పాపంల కొరకు మరి కల్వరిలో చిందించిన పవిత్రమైన రక్తమును బట్టి, ఆ రక్తం ద్వారా మనం పొందినటువంటి విమోచనను బట్టి ఈ దినమున మరి ప్రభువు యందు మనమందరం కూడా ధన్యులమై ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. యేసు ప్రభు చెప్పినాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను బ్రతుకునని సెలవిచ్చిన ఆ దేవుడు శాశ్వతమైన జీవితం మనకు అనుగ్రహించడానికి మన మధ్యలోనికి వచ్చి ఆ కృపా ధన్యత, ఆ యొక్క నడిపింపు మనందరికీ కూడా ప్రభు కలగజేసి ఉన్నాడని మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు యొక్క జీవితంలోని ముఖ్యమైన 3 విషయాలను మనము ఉదయకాలంన జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు మరి తన్ను తాను దేవుని కుమారుడై ఉంటున్నప్పటికీ రిక్తునిగా చేసుకున్నటువంటి విషయం మనకు తెలుసు. దైవ కుమారుడు, దైవ సంభూతుడు అయినప్పటికీ ఆయన తను తాను ఎంత రిక్తునిగా చేసుకున్నాడంటే ఏమి లేనివాడుగా, కనీసము మరి ఒక ప్రాపర్ ప్లేస్ మరి జన్మించడానికి లేనివాడుగా చూస్తున్నాం. ఆయన పశువుల పాకలో పేద తల్లిదండ్రులకు మరి జన్మించడం మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మరి యేసు ప్రభువే చెప్పినాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలమైనను లేదనేటటువంటి మరి అంతా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కారణం మన కొరకే. మనల్ని, దీనులమైన మనల్ని, మరి బలహీనులమైన మనల్ని, పేదలమైనటువంటి మనల్ని మరి దేవుడు మనతో ఉంటూ మనల్ని ఆ స్థితిలో నుండి పరలోకపు పౌరస్థితిలోనికి నడిపించడానికి ప్రభువు ఆ దీనత్వాన్ని మన ఎడల కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు జీవిత కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 2-3 నిమిషాలు సరిపోవు. ఎందుకనగా ఆయన జగద్రక్షకుడై ఉంటున్నాడు. మరి దేవుని యందు ప్రియులారా, తనను జ్ఞాపకం చేసుకోవడం ఉదయకాలమున మనందరికీ కూడా ఆశీర్వాదకరం, రక్షణ మనందరికీ కూడా విమోచన అని ప్రభు పేరిట గుర్తు చేస్తూ, యేసులో గమనించిన 3 విషయాలు మనము మన జీవితంలో అలవర్చుకుంటే మరి విశ్వాసులుగా ఆయనను వెంబడిస్తున్న బిడ్డలంగా మనందరికీ కూడా దీవెనకరంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. యేసులో మొట్టమొదటిది
ఆయన పరిశుద్ధుడు. మరి ప్రభు తన జీవితకాలం అంతా కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి విధానాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. నా తండ్రి ఏ విధంగానైతే ప్రభు పరిశుద్ధుడై ఉంటున్నాడో మరి మనమందరం కూడా పరిశుద్ధులమై ఉండాలని ప్రభు ఆశించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి నా తండ్రి పరిశుద్ధుడై ఉన్నట్టుగా మరి మీరందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి, మనమందరం పరిశుద్ధులమై ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క ఆశయం ఏంటిదంటే ప్రతి వారం కూడా పరిశుద్ధతను కలిగి ప్రభు యొక్క పరలోక రాజ్యాన్ని మనము అందరం కూడా పొందాలని మరి దేవుని యొక్క ఇష్టమై ఉంటున్నది. ఆయన చెప్పిన మాటల్లో పరిశుద్ధతను మనం చూస్తాం, ఆయన చేసిన క్రియల్లో పరిశుద్ధతను మనం చూస్తాం, ఆయన నడవడి అంతటిని కూడా మనం గమనిస్తే పరిశుద్ధతను మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎక్కడికి వెళ్ళిన ఆయన సాక్ష్యం కూడా పరిశుద్ధమైనదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మానవుడై ఉంటున్నప్పటికీ కూడా మరి ప్రభు మనవలే మరి శోధనలు ఎన్ని కలిగినప్పటికీ కూడా ఏ శోధనలకు లొంగిపోలేదు. కానీ ఆయన తన పరిశుద్ధతను తన జీవితకాలం అంతా కూడా మరి కాపాడుకున్నాడు. మరి ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటున్నదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. రెండవది మనం గమనించినట్లయితే దేవుని యందు ప్రియులారా మరి పరిపూర్ణుడై ఉంటున్నాడు యేసు ప్రభు. మరి హీ వాజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణుడు. మరి నా తండ్రి పరిపూర్ణుడైనట్టుగా మీరును పరిపూర్ణులై ఉండవలెనని ప్రభు కోరుతున్నట్టుగా మనము సువార్తల్లో చూస్తూ ఉంటున్నాం. మరి యేసు ప్రభు మనమందరం కూడా పర్ఫెక్ట్ లైఫ్లో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. మన యొక్క స్నేహితులను మనం ప్రేమించే వారంగా, మన పొరుగువారిని ప్రేమించే వారంగా, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలంగా మనమందరం కూడా నీతిని న్యాయాన్ని బట్టి జీవించేటటువంటి వారమై మనం ఉండాలని యేసుక్రీస్తు యొక్క మరి జీవన విధానం ద్వారా మనం నేర్చుకొని ఉంటున్నాం. మరి మనమందరం కూడా దేవుని యొక్క సృష్టి యావత్తు కూడా మరి ముఖ్యంగా మానవులమైనటువంటి మనమందరం కూడా మరి ఈ పరిపూర్ణతను కలిగి ఉండాలని దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశమై ఉంటున్నది. దేవుని యందు ప్రియులారా మరి తాను కనపరుచుకున్న విధానంలో తన పరిచర్య అంతట్లో కూడా ఆయన తన పరిపూర్ణతను పర్ఫెక్ట్నెస్ను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆయన బోధలన్నీ కూడా మరి పర్ఫెక్ట్గా ఒకరిని మరి ఎత్తి పట్టుకోవాలని, ఒకరిని తీసివేయాలని, మనుషుల తత్వములను బట్టి ఆయన బోధ చేయలేదు. కానీ దేవుని మాటను బట్టి ఉన్నది ఉన్నట్టుగా ఆయన బోధ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన స్వస్థపరచుటలో కూడా దేవుని యొక్క కంప్లీట్నెస్, పర్ఫెక్ట్నెస్ని మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు మరి తాను జన్మం నుంచి కల్వరి సిల్వర్లో మరి చనిపోయి పునరుత్థానుడైనంత మట్టుకు కూడా మరి యేసుక్రీస్తు తన యొక్క పరిపూర్ణతను కనపరిచి ఉంటున్నాడు. మరి మగ్దలేని మరియతో అంటాడు, మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియా ఆమె ప్రభువును చూచి రబ్బూని అని పిలిచినప్పుడు మరియా నన్ను ముట్టవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదని చెప్తాడు. సో దట్స్ హౌ యేసు ప్రభు తన పరిపూర్ణత, పర్ఫెక్షన్ మరి తన జీవితంలో కనపరిచిన విధానాన్ని మనం చూస్తున్నాం. టుడే మరి ఈ దినము దేవుని పిల్లలమైన మనమందరం కూడా మరి సంఘములు, విశ్వాసులు, సర్వలోకము కూడా మనం ఆ విధంగా పరిపూర్ణులంగా ఉంటే మరి ఎంత ఆశీర్వాదకరమైన దేవుని రాజ్యం మన మధ్యలో మనం చూడగలుగుతామని మరి యేసు జీవితం ద్వారా మనం నేర్చుకొని ఉంటున్నాం. మరి ప్రభునందు ప్రియులార మూడవ విషయం మనం గుర్తు చేసుకుంటే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన పని యందు, తాను వచ్చినటువంటి పని యందు మరి ఎంతో కమిట్మెంట్ కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. పాపుల రక్షకుడుగా ప్రభువును మనము చూస్తున్నాం. మొదటిది పరిశుద్ధుడు, రెండవది పరిపూర్ణత కలిగినటువంటి పరిపూర్ణుడు, మూడవది మరి పాపుల రక్షకుడుగా ప్రభువును మనం చూస్తూ ఉంటున్నాం. మరి యేసు ప్రభు మరి మానవ విలువలను గురించి బోధించినప్పుడు, ప్రకటించినప్పుడు మరి ఈ యొక్క లోకరీతిగా ఉన్నటువంటి సమాజ అధికారులు కానీ, పెద్దలు కానీ మొదలైన వారందరూ కూడా ఆయన మాటలకు ఆశ్చర్యపడ్డారు, ఆయాసపడ్డారు. ఆయన మాటలకు అనేకులు ఆయనను మరి నిందించి మరి హింసించి చంపేయాలని చూసినటువంటి విషయాలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ యేసు ప్రభు తాను వచ్చినటువంటి పనిని
మరి ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పాపులను రక్షించుటకు మరి నేను వచ్చినానని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ రక్షణ కార్యం కొరకు యేసు ప్రభు చేసిన ఈ 3.5 సంవత్సరాల మరి పరిచర్య అంతా కూడా మానవుల యొక్క రక్షణార్థమై జరిగించబడినటువంటిదని జ్ఞాపకం చేయబడుతున్నది. కల్వరి సిలువలో మరి ఆయన సిలువ మోయిచు కూడా మరి పాపములను క్షమించుతున్నటువంటి వాడుగా మనల్ని చూస్తూ ఉంటున్నాడు. మరి దేవుని యందు ప్రియులారా, ఎవరు కూడా నశించుట ఆయనకు ఇష్టం లేదు. మనమందరం కూడా మరి రక్షింపబడాలనే ఉద్దేశంతో ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు. మరి జరగబోయే సంగతులన్నింటినీ కూడా శిష్యులకు తెలియజేసినాడు. ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటటువంటి సంగతులు బోధించినప్పటికీ కూడా గ్రహింపు లేనటువంటి స్థితిలో మరి మానవులమైన మనము, మరి శిష్యులమైనటువంటి మనము అప్పుడు ఉంటున్నాం, ఇప్పుడును అదే రీతిగా మరి మనము కంటిన్యూ అవుతూ ఉంటున్నాం. మరి ఇకనైనా ఇప్పుడైనా మనము ఆధ్యాత్మిక నేత్రములు తెరచి ప్రభు యొక్క మహిమను చూసి మనమందరం కూడా ప్రభు మనయందు మరి జీవించే విధంగా మనం ఆయనకు నిత్యమైన, సత్యమైన, నిజమైన సాక్షులంగా మనమందరం ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని యందు ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధుడుగాను, యేసుక్రీస్తు పరిపూర్ణుడుగాను, యేసుక్రీస్తు పాపుల రక్షకుడుగాను మన మధ్యలో వచ్చి ఆయన జీవించిన ఆ కొద్ది సమయం, మరి ఆ 3.5 సంవత్సరాలు మరి లోకాన్ని ఎంత మరి ప్రభావితం చేసిందో మనం అందరం కూడా చూస్తూ ఉంటున్నాం. ఈ దినమున మనమందరం కూడా ఆ ప్రభువును సేవించడం, వెంబడించడం, ఆయనకు సాక్షులమై ఉండడం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలంన ఆ ప్రభు చూపించినటువంటి మార్గంలో, ఆ ప్రభు చూపించినటువంటి జీవన విధానంలో, ఆ ప్రభు చూపించినటువంటి రక్షణ కార్యంలో, ఆ ప్రభు చూపించినటువంటి ప్రేమ, క్షమాపణ అనే దైవ చింతనతో మనమందరం జీవించి మరి దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి, కనపరచడానికి మనము దేవుని పిల్లలంగా ఆయన ఆత్మచేత నడిపించబడుటకు అందరం కూడా ప్రయత్నం చేయాలి. మరి అందరం కూడా ప్రయాసపడాలి. అందరం కూడా ఆ విధంగా జీవించినప్పుడే మనం నిజమైన క్రైస్తవులము, యేసును నిజంగా వెంబడించిన వారంగా మనం ఉంటామని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలమున మరి ఒకసారి మరి ఈ యొక్క పరిశుద్ధ వారంలో దేవుని నామమును బట్టి ఆయన ద్వారా మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటిదంటే, మన ప్రభువు పరిశుద్ధుడైనట్టు మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరి మన ప్రభువు పరిపూర్ణుడైనట్టు మనం కూడా మన అన్నిటి జీవన విధానం అంతట్లో, విశ్వాస యాత్రలో మనమందరం కూడా మరి పరిపూర్ణులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరి మూడవది ఏంటిదంటే, మరి మనల్ని రక్షించిన దేవుడు మనతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని ఆయనకు సజీవమైన సాక్ష్యాలుగా మనం ఉండడానికి దేవుడు తన కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు పరలోకమును విడిచి ఈ లోకంలోనికి వచ్చి జరగబోయేటటువంటి ప్రభువా సంగతులన్నింటినీ కూడా మీరు గ్రహించి తెలియజేసి ఉంటున్నారు. మీ పని అంతట్లో కూడా తండ్రి దేవుని చిత్తానికి లోబడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మా ప్రభువా తండ్రి, నీ చిత్తమైతేనే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగింపమని నీవు సెలవిచ్చి ఉన్నావు. అంత దీనత్వాన్ని ప్రభువా, మరి పనిలో అంత భారాన్ని నువ్వు కలిగి నీ పనిని మరి సంపూర్తి చేసి మా అందరికి రక్షణను మరి ప్రభువా ప్రసాదించి వెళ్ళినందుకై నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినమున లోకమంతా కూడా అట్టి నీ పరిశుద్ధ నామమును బట్టి రక్షింపబడి నిన్ను ఘనపరిచే కృప, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సర్వలోకానికి మీరు దయచేయమని మా తండ్రి, ప్రతి నాలుక నీ నామమును ఒప్పుకొనుటకును, ప్రతి మోకాలు నీ నామమును వంగుటకును నీ కృపను అనుగ్రహించుమని ప్రభు, ఆ విధమైన నీ సాధనములుగా మేము వాడబడుటకు నీ కృప దయచేయమని యేసు నీ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండునుగాక.